నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. సార్ ఉమెన్స్ డే అందరికి పార్టిసిపేషన్ ప్రైజ్ ఇచ్చేయాలి సార్. మీరు అడిగింది నాన్ వెజ్, మీరు అడిగింది నాన్ వెజ్. వెజ్లో అలేము సార్, వెజ్లో అలేము అంగన్వాడీ ఐటమ్స్ తోనే. చెప్పండి. నిన్న అనంగా పెట్టేసి మొత్తం అన్ని పప్పులు కలిపి రాత్రి నానేసి పొద్దున్నే దోశ పోసి సార్ వర్కింగ్ విమెన్ సార్ బోత్ బేబీని హ్యాండిల్ చేయగలరు, వర్క్ ని హ్యాండిల్ చేయగలరు. ఇది మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ని కూడా రిప్రజెంట్ చేస్తారు సార్. వీళ్ళకి ఫోన్స్ యాప్స్ ఒక సైడ్ ఉన్నాయి, అలానే వీళ్ళ పిల్లల్ని కూడా చూసుకుంటారు. క్రియేటివ్ గా వేస్తారు. వీళ్ళు టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ కూడా అంతే కదా సార్. వాళ్ళకి యాప్స్ అన్ని ఉంటాయి, ఫోన్ లో బ్యాలెన్స్ చేస్తారు, అక్కడ ఉండే పిల్లల్ని కూడా బ్యాలెన్స్ చేస్తారు. తాళం ఆచరే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి మనందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిఎంఈజీపీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కూడా మహిళలకు అనేక కార్యక్రమాలు ఇచ్చారు. అందరూ ముందు వరుసలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి అనేక సందర్భాల్లో అనేక అవకాశాలు మహిళలకు ఇస్తున్నారు. అన్ని కూడా అందిపుచ్చుకొని మీరందరూ కూడా ఆర్థికంగా సామాజిక ఆనాటి ఆ కాలం నాటి సీతాదేవి కాడి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాంట్లో ఒక ఇంటిని అలాగే ఒక సమాజాన్ని ప్రతి ఒక్కదాన్ని నడిపిస్తున్న దాంట్లో మహిళలు ఇందులోనూ తక్కువ కాకుండా ఇందులో తీసుకోకుండా ముందడుగు వేస్తున్నారు. అంతరిక్షం నుంచి అలాగే మన విమానాలు నడిపే కాడి నుంచి అన్నింటిలోనూ ఆడవాళ్ళు ముందుంటున్నారు. అలాగే మన అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ కల్పనా చావ్లా గారు 1962లో జన్మించి హర్యానాలో జన్మించారు. భారతదేశంలో మొట్టమొదటి మహిళ అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మహిళ మన భారతీయ మహిళే. అలాగే క్రికెట్ రంగంలో కూడా మొట్టమొదటి భారతీయ మహిళ, క్రికెట్ రంగంలో కూడా అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ కూడా మన భారతీయ మహిళ. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆడవాళ్ళు ఇంటిని, సమాజాన్ని, అలాగే ఒక రాజకీయంలో కానీ, ఒక విద్యలో కానీ, ఒక బిజినెస్లో కానీ అలవాటుగా ప్రతి ఒక్క దాంట్లో ముందడుగు వేస్తూ అన్నింటిలోనూ ముందుంటున్నారు. మన మహిళలు ఎందులోనూ తీసుకోలేరు. రూరల్ విమెన్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మన అంగన్వాడీ టీచర్స్, ఫార్మర్స్, విమెన్ మన రూరల్ ఏరియాస్ లో ఎవరైతే ఎవ్రీ సింగిల్ డే హార్డ్ వర్క్ ఫిజికల్ లేబర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సూపర్ హీరోస్. మనం ఫ్యాన్సీగా ఎవరో ఐడెంటిటీ కోసమో రికగ్నిషన్ కోసమో వర్క్ చేయము. ఎవ్రీడే మీ ఫ్యామిలీని చూసుకుంటారు, అట్ ది సేమ్ టైం మీ వర్క్ని చూసుకుంటారు. బట్ మీకు ఏ రోజు ఆ క్రెడిట్ రాదు. వాట్ ఎవర్ రికగ్నిషన్ మీకు ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి ఈరోజు అందరం గ్యాదర్ చేసాం. బట్ ఎవ్రీ సింగిల్ డే మీరు వర్క్ చేస్తారు. ఎవరి కోసం వర్క్ చేస్తారు? ఫ్యామిలీ కోసం వర్క్ చేస్తారు, మీకంటే ఒక ఐడెంటిటీ కోసం వర్క్ చేస్తారు. సో ట్రూ సూపర్ హీరోస్ ఎవరైతే నా దృష్టిలో ఎవరంటే ఎవ్రీ సింగిల్ డే మన విమెన్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. మన వెంకటగిరికి వస్తే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎకనామికల్గా మనం మైక్రో అండ్ మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అందరిలో ముఖ్యంగా మా డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్.
సో మోస్ట్లీ మా అంగన్వాడీ టీచర్స్ని చూస్తే అనుకునేది ఏంటంటే ఓ రైస్ దాల్ ఆయిల్ ఇస్తారు, ఓకే వీళ్ళు ఎగ్స్ ఇస్తారు, మిల్క్ ఇస్తారు, ఇంతవరకే అందరికీ ఐడియా ఉంటుంది. కానీ యాక్చువల్గా అంగన్వాడీ వర్కర్స్ అండ్ అంగన్వాడీ హెల్పర్స్ చాలా వర్క్ ఉంటుంది. నేను జస్ట్ ఒక 2 minutesలో కవర్ చేస్తాను మీకు. వీళ్ళు ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ కవర్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఎవ్రీ సింగిల్ డే వీళ్ళకి PP1 PP2 యాక్టివిటీస్ అని వస్తాయి. ఆ లింక్స్ యూజ్ చేసి వీళ్ళు కిడ్స్కి అది చెప్పాలి, టీచ్ చేయాలి. హెల్త్ విషయానికి వస్తే మన గవర్నమెంట్ మనకి ఫ్రీగా THR డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది, టేక్ హోమ్ రేషన్ అని చెప్పి. దాంట్లో వీళ్ళకి రైస్, దాల్, ఎగ్స్ ఆల్. ఈరోజు కింద మీరు చూసిన ఐటమ్స్ అన్నీ చూస్తే రాగి, అటుకులు, 45 రైస్ ఇస్తున్నారు గవర్నమెంట్ వీళ్ళకి. అదే 45 రైస్ వీళ్ళు బయట కొనాలంటే వెరీ ఎక్స్పెన్సివ్. గవర్నమెంట్ ద్వారా మా డిపార్ట్మెంట్ ప్రెగ్నెంట్కి, లాక్టేటింగ్ విమెన్కి, 0 to 6 years చిల్డ్రన్ అందరికీ ఇలాంటి ఎక్స్ట్రీమ్లీ క్వాలిటీ ఉన్న ఫుడ్ని ప్రొవైడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒక ఫోటో తీసుకో. థ్యాంక్ యూ సార్. గౌరవనీయులైన నియోజక ఆడపడుచులందరికీ నమస్కారం. ముందుగా మన వెంకటగిరి నియోజకవర్గంలో తల్లులకు, అక్కజనులకు, కుమార్తెలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక కుటుంబానికి పునాది మహిళ అయితే సమాజానికి ఎన్నెముక మహిళా శక్తి. మన వెంకటగిరి ఖ్యాతిని కన్యాంతరాలకు వ్యాపించుతున్న మన నేతన్నల విజయాల్లో సగం వాటా మహిళలదే. ఎందుకంటే వాళ్ళే మగ్గం మీద పోగులు తీయడం కానీ, అదేవిధంగా మంచి అద్భుతమైన డిజైన్ రూపొందించే వరకు వీరు పడుతున్న శ్రమ వెలకట్టలేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మహిళా సంక్షేమమే ధ్యేయం ప్రభుత్వం వరాలు. ఈరోజు అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆడపడుచులకి సమాన హక్కు కల్పించారు. అదేవిధంగా ఈరోజు గతంలో రిజర్వేషన్లో 18% ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని 33%కి పెంచారు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉండాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు. ఎందుకంటే అన్నింటిలో ఉంటారు. గతంలో అంటే చదువుకోకుండా ఇంటిగా పరిమితం అయ్యేవాళ్ళు. ఈరోజు పురుషులకి సమానంగా మహిళలు కూడా ఉన్నారు, అన్ని రంగాల్లో ఉన్నారు. మరి ఈరోజు ఫ్లైట్ నడిపే పైలట్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మన రోజు ఫ్లైట్ ఎక్కితే ఒక పాప, ఆ అమ్మాయికి అంత 20 సంవత్సరాలు ఉంటాయి. ఆ అమ్మాయి ల్యాండింగ్ చేస్తే ఎంత స్మూత్గా చర్యలు తెలియదా, అంత బాగా నడిపి ఆమె ల్యాండింగ్ చేసింది. అప్పుడు అనుకున్నాం వీళ్ళు ఎక్కడ తగ్గరు, మహిళలు పురుషుల కన్నా బాగున్నారనే కాన్సెప్ట్ మన తక్కువలో కూడా రావాలని చెప్పని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రత్యేక రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అమరావతి వేదికగా మహిళల కోసం అద్భుతమైన పథకాలు ప్రారంభించారు. వాటిని మన నియోజకవర్గంలో ప్రతి మహిళకు చేరేలా చేయడం నా బాధ్యత అని చెప్పని కూడా తెలియజేస్తారన్నా. అదేవిధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, మన ఇంట్లో ఆడపిల్లల ఉన్నత చదువు కోసం ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు పావుల వడ్డీకే ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలనే ఆసక్తితో ఉన్న ఏ ఆడపిల్లల ఆర్థిక ఇబ్బందులు మళ్ళా ఆకూడదు, ఆకూడదు అనేది మా సంకల్పం. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పేరు మీద కుటుంబంలో ఆడపిల్ల పిల్లలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ దరఖాస్తు చేసిన 45 గంటల్లో సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం
అదేవిధంగా డ్వాక్రా మహిళలకు డిజిటల్ శక్తి మన నియోజకవర్గంలోని 8 మీటర్లకు 15,000 రూపాయలు మరి ఖరీదు చేసే విలువైన సెల్ ఫోన్ కూడా అందించాం. అదేవిధంగా ఈరోజు మహిళా తల్లులకి ప్రయాణం, ఉచిత ప్రయాణం, బస్సులో ఛార్జీలు లేకుండా, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇప్పటికీ అమలవుతున్నటువంటి ఉచిత ప్రయాణం మరియు ఏడాదికి 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్ పథకాలు మన మహిళల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నామని ఆశిస్తున్నాం. అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి మహిళా భాగస్వామ్యం మన నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేక కొన్ని ప్రాధాన్యతలు నేను ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లాను. నేత కార్మికులకు అండ వెంకటగిరి చీరల మార్కెటింగ్ కోసం ఈ-కామర్స్ పోర్టల్ ద్వారా మన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. అది కూడా మన ముఖ్యమంత్రి లెటర్ ఇచ్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యా ఉపాధి వీరు మార్చి 9వ తేదీ వెంకటగిరి విశ్వోదయ డిగ్రీ కళాశాలలో భారీ జాబ్ మేళ కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈ వీళ్ళు ఇప్పుడు అబ్బాయిలు రావచ్చు, అమ్మాయిలు రావచ్చు, ఎవరు టాలెంట్ ఉంటారో వాళ్ళు ఇంటర్లో పాస్ అయితే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. మహిళా సాధికారత అంటే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఆమె తన నిర్ణయాలను తానే తీసుకునే స్థాయి చేరడం, మహిళలు పురుషులతో సమానమైనందుకు ఎందులోనూ తక్కువ కాదు. ప్రభుత్వం మీకు ఈ వేదికను కల్పిస్తుంది. రాజకీయాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి మహిళకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను, హామీ ఇస్తున్నాను. మరోసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్క దానిలో కూడా మీరు ముందుండాలని కాన్సెప్ట్ మాట్లాడుతూ ఉంటారు. మీకోసం అన్ని రకాలుగా ఆదుకునే విధంగా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. రాబోయేటువంటి 2047కి మన రాష్ట్రంలో ఎక్కడా కూడా పేదరికం అనేది కనిపించకూడదు. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఒకళ్ళు ఉద్యోగం చేయాలి. చివరిగా ఈ సమాజానికి నేను తెలియజేయగా అమ్మని పూజించు, భార్యను ప్రేమించు, చెల్లిని దీవించు, బిడ్డను మొత్తం మీద స్త్రీని గౌరవించు. కాబట్టి మీకు గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా అందరికీ కాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి దూరం చూస్తూ పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన ఆశయం. అందుకని మన ముఖ్యమంత్రి దూరం చూస్తూ ఆలోచించి గత 20 సంవత్సరాల ముందు ఆలోచించి అడుగు వేశారు. గతంలో 2020 విజన్ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు తెలంగాణ ఏమైంది? 2020 విజన్ అన్నాడు, దాన్ని ఈరోజు ఏ సింగపూర్ స్థాయిలో తీసుకెళ్ళాడు. కాబట్టి మన రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో 2047కి మరో సింగపూర్ అవుతుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ గుర్తుపెట్టుకుని మీ బిడ్డలందరూ కూడా బాగా చదివించుకోని చెప్పని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ చదివించుకుంటారు. అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క వారిని బి గురువాత్రి, ఎం గురవయ్య, సిహెచ్ సేవతి, ఎస్కే సమీన, మన్నవరం నుంచి బండారు గురుప్రియ, మహిమ తర్వాత దక్షిణ మండలంలో మహిళలు వేదిక రావాల్సింది వచ్చిన ఓకే మా థ్యాంక్ యూ.
గ్రూప్ ఫోటో తీస్తున్నారు. విద్యార్థులు ఈ రాజేశ్వరి జయమ్మ అక్కడ మేము వెళ్ళిపోతారా వాళ్ళకి లేవు రాలేదా చెప్పు మ్యూజికల్ చైర్ మహిత సుజాత ముగ్గురు రండమ్మా అప్పడమ్మా మహిత సుజాత సునేత్రి మహిళా ప్రతినిధులని ఎమ్మెల్యే గారు సన్మానిస్తారు. మీరు సాల్వా ఎప్పుడు తీసేయండి. జాస్మిన్ లక్ష్మీ సుహాస్ వరలక్ష్మి ఓకే రెండమ్మ నెక్స్ట్ మహిత ఉమాదేవి ఈశ్వరమ్మ అంకమ్మ అమ్మ డక్కి ఉమాదేవి ఈశ్వరమ్మ అంకమ్మ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ తరఫున ఈ గేమ్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ అంగన్వాడీ అలాగే మహిళా పోలీస్కి దాదాపు మన నియోజకవర్గంలో 302,32 రూపాయల మహిళల కోసం కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక చెక్కుని ఇవ్వడం జరుగుతా ఉంది. సంబంధించిన తర్వాత నెక్స్ట్ బాలాపూర్లో ఉన్నటువంటి మహిళా ప్రతినిధులు ముగ్గురున్నారు. వాళ్ళు నెక్స్ట్ రాపూరు వెంకటగిరి మహిళా ప్రతినిధులు ఎవరున్నా ఉంటే గ్యాస్ మీద కూర్చున్నాం. ఓటుడు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. నెక్స్ట్ వంటల పోటీలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీ పేరు తీసి 6 నెక్స్ట్ అమ్మా అయిపోయింది దిగండి. వంటల పోటీలు ఎంపికైనటువంటి పాత్రలు ఇచ్చిన వారికి కూడా మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు సత్కరించారు. వారికి విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియదు. అందరూ కూడా భోజన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరూ దయచేసి భోజనాలు చేసి వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంలో ఒక 15 సంవత్సరాల సందర్భం ఒకటి గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఇంత ఓపికగా ప్రతి ఒక్కరికి షాల్వా తీసి వేసి మెమోంటో ఇస్తున్నందుకు మరి మహిళా దినోత్సవం రోజున ధన్యవాదాలు మరి తెలుసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మన DCM చైర్మన్ గంగట్ నాగేశ్వరరావు సార్
మేడంకి ఫస్ట్ ఈవినింగ్ స్కూల్ వదిలిన తర్వాత మేము 6 మంది స్టూడెంట్స్ బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడ మాకు ఒక పర్స్ కనిపించింది సార్. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనీ మరియు గోల్డ్ మరియు మనీ ఉంది సార్. మేము వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి ఎస్ఐ మేడం దగ్గర ఇచ్చాం సార్. మేడం గారు మా వివరాలు అడిగి తెలుసుకొని మమ్మల్ని అభినందించి ఇంటికి వెళ్ళమన్నారు సార్. తిరిగి మేము బస్ కోసం బస్ స్టాప్ దగ్గరకు వెళ్ళాం సార్. అక్కడ మేము ఒక ఆమె నాది పర్స్ పోయింది, ఎవరికైనా దొరికిందా అని అందరినీ అడుగుతూ వచ్చింది సార్. మాకు దొరికిందని చెప్పి ఆమెను మేమే పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకొని వెళ్ళి ఎస్ఐ మేడంతో కలిసాం సార్. మేడం గారు ఆమెను వివరాలు అడిగి తెలుసుకొని ఆ పర్స్ ఆమెదే అని కన్ఫర్మ్ చేసి తిరిగి ఆమెకు అప్పగించారు సార్. మాకు థ్యాంక్స్ చెప్పి మాతో ఒక ఫోటో తీసుకొని పంపించారు సార్. ప్రతిరోజు మా స్కూల్లో మా హెచ్ఎం గారు, మా టీచర్స్, మా పేరెంట్స్ మోరల్ వాల్యూస్ చెప్తూ ఉంటారు సార్. అందువల్లనే మేము ఇలా చేయగలిగాము. థ్యాంక్ యూ సార్. మహిళలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. మహిళ లేనిదే ఏంటంటే స్త్రీ జననం లేనిదే అసలు లోకం లేదు. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఏ విధంగా న్యూట్రిషన్ తీసుకోవాలి, న్యూట్రిషన్ పోషక విలువలు ఏ విధంగా ఉంటాయి, స్త్రీ అనేది ఆ కుటుంబంలో చాలా కీలకమైన పాత్రని చూస్తారు. బిడ్డల దగ్గర నుంచి, తల్లుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళే ఏంటంటే ఆమె మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతి స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని చూసుకోవడం, భర్తను చూసుకోవడం, కుటుంబంను చూసుకోవడం, వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆడవాళ్ళు అనేది ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు దాని ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మందికి ఏమేమి తినాలి, ఏ విధంగా మనము న్యూట్రిషన్ వాల్యూస్ పెంచుకోవాలి, ఏ విధంగా మనం పోషకాహారం తీసుకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. కాబట్టి ముఖ్యంగా మనము మిల్లెట్స్ తోటి అవగాహన, వాళ్ళు మిల్లెట్స్తో ఏమేమి చేసుకొని తినొచ్చు, అలాగే చిరుధాన్యాలైనటువంటి రాగి పిండి, జొన్న పిండి, తర్వాత మనకి ఇచ్చేటటువంటి అంగన్వాడీ సెంటర్లోనే చాలా ఐటమ్స్ మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా మంచి ఐటమ్స్ మన గర్భవతులు బాలింతలకి చాలా వాల్యూ అయ్యేటటువంటి కిట్స్, మిల్క్, ఎగ్స్ ఇస్తున్నారు. అవి తరచుగా వాళ్ళు వాడి అలాగే వాళ్ళ బిడ్డని, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతారని చెప్పేసి అవి ఏ విధంగా తయారు చేసుకొని తినాలి, దాంట్లో ఏ విధంగా వండుకుంటే పోషక విలువలు ఉంటాయి, సమృద్ధిగా ఉంటాయి అనే అన్ని విషయాల మీద ఏం చేస్తున్నామంటే అవగాహన చేసుకోవడం కోసం ఈరోజు న్యూట్రిషన్ స్టాల్ అనేది ఏర్పాటు చేశాము. ఈ న్యూట్రిషన్ స్టాల్లో ప్రతి గర్భవతి కానీ, బాలింత కానీ, పిల్లలు కానీ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ రక్తహీనత తగ్గాలంటే ఎలాంటి పోషకాహారాలు తీసుకోవాలి, రక్తహీనతని లేకుండా చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా సేఫ్గా డెలివర్ అవుతారు. కాబట్టి రక్తహీనత నివారించడానికి ఏ రకమైనటువంటి ఐరన్ సమృద్ధిగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా వాడాలి, అవి ఏ విధంగా పోషక విలువలు నష్టపోకుండా మనము తీసుకోవాలి అనే అంశాల మీద ప్రతి ఒక్క ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా అవగాహన చేసుకోవడం కోసం ఈ స్టాల్ పెట్టాము. ప్రత్యేకంగా వాళ్ళు వచ్చేసి ఇలాంటి పోషకాహారం మనం అందిస్తున్నటువంటి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాలని క్రమం తప్పకుండా ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా రోజుకొకరు వాళ్ళు చేసుకుంటే కనుక వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డకి జన్మనిస్తారని చెప్పేసి ఆ ఆరోగ్యవంతమైన బిడ్డలు ఎత్తులు బరువులో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మనము ఏంటంటే వాళ్ళందరికీ అవగాహన చేస్తూ పోషకాహార రహిత ఆంధ్రప్రదేశ్గా, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా ఉండడం కోసం అన్ని విషయాల్లో మన గ్రామాల్లో ఉండేటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరికీ అవేర్నెస్ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా మహిళా దినోత్సవం రోజు ఇంకొకసారి ధన్యవాదాలు మహిళలందరికీ తెలుపుకుంటూ ఇట్లాంటి న్యూట్రిషన్ స్టాల్లో చేసినటువంటి అవగాహన సదస్సుని మీరు ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని మనసారా కోరుకుంటున్నాను.
అండి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. వీళ్ళందరూ అంగన్వాడీ టీచర్స్. ఈ విమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మేము ఇక్కడ ఒక న్యూట్రిషన్ స్టాల్ పెట్టాం. మేము చేసే యాక్టివిటీస్ అన్ని డిస్క్రైబ్ చేస్తూ. సో వీళ్ళు బేసిక్గా హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ ఇలా 3 డివిజన్స్ లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. చాలా మందికి తెలియదు వీళ్ళు ఏం వర్క్ చేస్తున్నారని. సో దీని క్లియర్ రిప్రజెంటేషన్ ఇది. ఇక్కడ ఈ బుక్ దగ్గరకు వస్తే ఫస్ట్ సింబాలిక్ గా దీన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. విమెన్ ఒకప్పుడు ఓన్లీ మదర్ రోల్ ప్లే చేయగలరు, ప్రెగ్నెంట్ విమెన్ వీక్ అయిపోతారు, వర్క్ చేయలేరు, ఇలా ఒక నెరేటివ్ ఉంది. బట్ ఇప్పుడు మోడర్న్ విమెన్ దీన్ని బ్రేక్ చేస్తున్నారు. బోత్ వర్క్ హ్యాండిల్ చేయగలరు, అట్ ది సేమ్ టైం బేబీస్ ని రైజ్ చేయగలరు అని. సో ఇది మోడర్న్ విమెన్ ఎంపవర్మెంట్ ని రిప్రజెంట్ చేస్తూ ఇది. అట్ ది సేమ్ టైం అంగన్వాడీ టీచర్స్ కూడా అంగన్వాడీ సెంటర్స్ లో ఒక సైడ్ ఫోన్స్, యాప్స్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ చేస్తారు. అట్ ది సేమ్ టైం చిల్డ్రన్ 0 to 6 చిల్డ్రన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ విమెన్ ని కేర్ తీసుకుంటారు. సో ది బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఈ విమెన్స్ డే రోజు. విమెన్ కెన్ డూ బోత్ అండ్ విమెన్ ఆర్ సూపర్ హీరోస్ అన్నట్టు ఈ రిప్రజెంటేషన్. థ్యాంక్ యూ.